వెల్కమ్. నిఫ్టీ 50 రేపు ఎలా ఉండబోతుందో చూద్దాం. మనము మొన్న చెప్పుకున్నట్టుగా అదే లెవెల్కి వచ్చి రావడం జరిగింది. ఇంచుమించు ఒక 10-20 పాయింట్లు అటు ఇటుగా అక్కడే రావడం జరిగింది. అయితే నేను మొన్న చెప్పినట్టుగా ఈ సర్కిల్లో ఉన్నటువంటి ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ముఖ్యమైన క్యాండిల్, అది లెవెల్ కూడా. ఎందుకనంటే మొన్న చూసుకుంటే ఇక్కడ పైన ఆగింది. ఈరోజు ఎగ్జాక్ట్గా ఆ విక్కును చూడండి, విక్కు కిందనే వచ్చి ఆగడం జరిగింది. అంటే మనకు అనిపించవచ్చు ఇక్కడ బాగానే ఉంది, మళ్ళీ రివర్సల్ అవుతుందేమో అని. కానీ ఇక్కడ ఈ సర్కిల్లో ఉన్న ఈ రెండు క్యాండిల్ చాలా ముఖ్యమైన లెవెల్. ఇక్కడ బహుశా నేను అనుకుంటున్నాను మార్కెట్ ఇంకా పడిపోయే అవకాశం ఉంది అని. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ కూడా చాలా డౌన్ఫాల్గా ఉంది. ప్రస్తుతానికి డౌ జోన్స్ 100 పాయింట్లు, నాస్డాక్ 300 పాయింట్లు డౌన్లో ఉండడం జరిగింది. సో రేపు కూడా మార్కెట్ అప్ ట్రెండ్ అంటే రివర్సల్ అవుతుందని మాత్రం అనిపించడం లేదు. ఈరోజు ఈ ట్రెండ్ లైన్ను టచ్ చేయడం జరిగింది. నేను అనుకుంటున్నాను రేపు ఈ ట్రెండ్ లైన్ దగ్గరగా వచ్చే అవకాశం ఉందేమో, రేపు లేదా ఈ వీక్ వరకు ఈ గ్రీన్ లైను లేదా ఈ ఎండ్ వరకు, ఇక్కడి వరకు. అంటే రేపు 22,800 రావచ్చు అనిపిస్తుంది డౌన్కి వస్తే, లేదా ఈ 1 వీక్లో 22,500 కూడా వచ్చే అవకాశం ఉంది. రేపైతే మ్యాక్సిమం డౌన్కి వెళ్ళే అవకాశం ఉందని అనిపిస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ కదా రివర్సల్ అయినట్టు ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వేసుకొని రివర్సల్ అవుతుందని చూద్దాం. థ్యాంక్ యూ.